మీరు గమనిస్తే కొన్ని ఇయర్స్ కిందట రిలయన్స్ కంపెనీ అక్రాస్ ఇండియాలో వాళ్ళ పెట్రోల్ బంక్స్ని చాలా వరకు క్లోజ్ చేసింది. అండ్ 2021 నుంచి వాటిని ఓపెన్ కూడా చేస్తుంది. కానీ రిలయన్స్ అనే పేరుతో కాకుండా జియో బీపీ అనే పేరుతో బంక్స్ని ఎందుకు లాంచ్ చేస్తుంది? అసలు రిలయన్స్ బంక్స్ని జియో బీపీగా మార్చడానికి కారణం ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి, అండ్ దీని వెనక అంబానీ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మీకు జియో బీపీని ఎందుకు లాంచ్ చేశారో మీకు అర్థం కావాలంటే ఈ బీపీ అంటే ఏంటో తెలియాలి. బీపీ అంటే బ్రిటిష్ పెట్రోలియం. రిలయన్స్ కంపెనీకి అండ్ ఈ బ్రిటిష్ పెట్రోలియం కంపెనీకి లింక్ ఏంటో మీకు అర్థం కావాలంటే మనం 2008కి వెళ్ళాలి. 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. సో ఆ టైంలో రిలయన్స్ కంపెనీ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ అనేది చాలా లాసుల్లో ఉండేది. ఆ టైంలో ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై వరల్డ్ వైడ్గా చాలా దారుణంగా ఉండేది. సో రిలయన్స్ కంపెనీలో ఉన్న 30% స్టేక్ని అంటే 30% వాటాని లండన్కి చెందిన బ్రిటిష్ పెట్రోలియం అనే కంపెనీకి అమ్మేసింది. 2016లో బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ ఇండియాలో వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి 3500 పెట్రోల్ బంక్స్ని లాంచ్ చేయడానికి లైసెన్స్ తీసుకుంది. అప్పుడు జియో కంపెనీ ఆ టైంలోనే ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఆ టైంకే రిలయన్స్ కంపెనీకి ఆల్ ఓవర్ ఇండియాలో 5000 పెట్రోల్ బంక్స్ ఉండేవి. బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ 7000 crores రిలయన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి 49% ఆఫ్ ది స్టేక్ అంటే 49% వాటాని బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ రిలయన్స్ కంపెనీలు కొనేసింది. అండ్ బీపీ అంటే బ్రిటిష్ పెట్రోలియం అండ్ రిలయన్స్ కంపెనీ రెండు పార్ట్నర్స్ అయిపోయాయి. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఎప్పుడైనా ఒక కంపెనీ సక్సెస్ అయితే ఆ కంపెనీకే కాదు, ఆ కంపెనీ బ్రాండ్ వాల్యూకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అందుకే మీరు గమనిస్తే ఏదైనా కంపెనీ ఒక ఫేమస్ ఆర్ సక్సెస్ఫుల్ కంపెనీని కొనేసిందంటే దాని పేరుని మార్చుకుంటా ఓల్డ్ నేమ్నే కంటిన్యూ చేస్తుంది బికాస్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ. సో ఇక్కడ రిలయన్స్ కూడా అదే సిచ్యువేషన్. సో ముఖేష్ అంబానీ గారు దీన్ని సాల్వ్ చేయడానికి రిలయన్స్ అనే పేరుని తీసేసి జియో అనే పేరుని చూస్ చేసుకున్నారు. ఎందుకంటే జియో అప్పుడే ఇండియాలో చాలా బాగా సక్సెస్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ జియో బీపీగా వాటిని లాంచ్ చేశారు. అండ్ జియో బీపీలో ఓన్లీ పెట్రోల్ ఆర్ డీజిల్ అండ్ సిఎన్జి గ్యాసే కాకుండా ఇండియాలో ఈవీ వెహికల్స్ని ప్రమోట్ చేస్తూ అండ్ బూస్ట్ చేయడానికి కూడా ఇలాంటి బిజినెస్ని ఒకటి స్టార్ట్ చేశారు. అండ్ మిగతా ప్లేయర్స్ని మీరు గమనిస్తే లైక్ ఇండియన్ ఆయిల్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం ఓన్లీ ఇవి పెట్రోల్ ఆర్ డీజిల్ని అమ్ముతూనే బిజినెస్ చేస్తున్నాయి. సో ఈ మార్కెట్ని ఫిల్ చేసి మిగతా పెట్రోల్ అండ్ డీజిల్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీస్ని ఓడించడానికి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా జియో బీపీ లాంచ్ చేసింది. ఈవీ ఫ్యూయల్ పంప్స్ని లాంచ్ చేస్తున్నట్టు సింబాలిక్గా దాన్ని రిప్రజెంట్ చేయడానికి రిలయన్స్ లోగోలో బ్లూ కలర్ని వాడుకుంటా జియో బీపీలో గ్రీన్ కలర్ని వాడారు. అందుకే జియో బీపీ పెట్రోల్ బంక్స్ మొత్తం గ్రీన్ కలర్తోనే ఉంటాయి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి రతన్ టాటా గారు అండ్ ముఖేష్ అంబానీ ఇద్దరు జాయింట్గా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అదే బ్లూ స్మార్ట్. అందులో భాగంగా టాటా కంపెనీ ఈవీ కార్స్ని బ్లూ స్మార్ట్ కంపెనీకి ఇస్తుంది. ఎందుకని ఈవీ కార్స్ని టాటా కంపెనీ ఇస్తుందో మీకు అర్థం కావాలంటే అసలు ఓలా అండ్ ఊబర్ కంపెనీ ఇండియాలో చేసే బిజినెస్ ఏంటో మీకు అర్థం కావాలి. ఓలా అండ్ ఊబర్ కంపెనీస్ క్యాబ్స్ అనేవి క్యాబ్ డ్రైవర్స్వే. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కరోనా తర్వాత చాలా రైడ్స్ అనేవి క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. సో ఆ కంపెనీకే కార్స్ ఉంటే అండ్ అందులో డ్రైవర్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే రైడ్స్ అనేవి క్యాన్సిల్ అవ్వవు కదా. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే బ్లూ స్మార్ట్ కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ రతన్ టాటా గారు అండ్ ముఖేష్ అంబానీ గారికి ఈ ఐడియా నచ్చడంలో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ముఖేష్ అంబానీ గారు బ్లూ స్మార్ట్ కంపెనీలో క్యాబ్స్కి ఛార్జింగ్ కోసమని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు. సో దానికోసమే ఢిల్లీలో చాలా జియో బీపీ స్టేషన్స్ని లాంచ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్లీ బ్లూ స్మార్ట్ కంపెనీ సర్వీసెస్ అన్నీ ఢిల్లీ నుంచే స్టార్ట్ అయ్యాయి కాబట్టి. జియో బీపీని స్టార్ట్ చేయడం వలన జొమాటో కంపెనీ జియో బీపీతో పార్ట్నర్షిప్ చేసుకుంది. ఎందుకంటే ఓలాకి జరిగిందే జొమాటోకి జరగకుండా ఉండడానికి. అండ్ జొమాటో కంపెనీ ఈవీ వెహికల్స్ ఉన్నవారిని హైర్ చేసుకుంటుంది. జియో బీపీలో ఛార్జింగ్ పెట్టుకునేలాగా అండ్ డెలివరీస్ని అలా సర్వ్ చేయడానికి జొమాటో కంపెనీ ప్లాన్ చేస్తుంది. అండ్ జొమాటో కాకుండా జియో బీపీతో ఎంజీ మోటార్స్, మహీంద్రా అండ్ టీవీఎస్ లాంటి కంపెనీస్ కూడా పార్ట్నర్షిప్ చేసుకుంటున్నాయి. అండ్ నెక్స్ట్ జియో బీపీ పల్స్ అనే ఒక యాప్ని జియో కంపెనీ లాంచ్ చేసింది. అండ్ అందులో మీ దగ్గరలో ఉన్న జియో బీపీ పెట్రోల్ బంక్స్ని చూపిస్తుంది. సో మీరు మీ కార్కి ఈవీ స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్టేషన్లో ఆన్లైన్ పేమెంట్ చేసి ఛార్జింగ్ని చేసుకోవచ్చు.
అండ్ ఛార్జ్ అవ్వడానికి మినిమం 1 అవర్ అయినా పడుతుంది. సో పక్కనే ఉన్న జియో గ్రాసరీ కమ్ రెస్టారెంట్ స్టోర్స్కి జియో వెళ్ళేలాగా ఎస్టాబ్లిష్ చేసింది. ఇలాంటి గ్రాసరీ కమ్ రెస్టారెంట్లో అక్కడికి వెళ్ళి మీరు కావాలంటే షాపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫుడ్నైనా టేస్ట్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది కస్టమర్ జియో బీపీకి అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇక్కడ జియో బీపీలో ఫ్యూయల్ కొట్టించుకున్నా, లేదంటే ఏదైనా ఛార్జింగ్ పెట్టుకున్నా, లేదంటే ఏదైనా కొన్నా సరే జియో కంపెనీకే ప్రాఫిట్ వస్తుంది. లేదంటే ఛార్జింగ్ పెట్టుకోకుండా స్వాపింగ్ టెక్నాలజీస్ ద్వారా బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మీరు మీ పాత బ్యాటరీని అక్కడ ఇచ్చి కొత్త బ్యాటరీని పెట్టుకోవచ్చు. సో దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. రిలయన్స్ కంపెనీ దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో కస్టమర్ బేస్ అండ్ కస్టమర్ డేటా ఉంది. అండ్ బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ దగ్గర చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. అండ్ అందులో ఒక టెక్నాలజీయే యాక్టివ్ టెక్నాలజీ. యాక్టివ్ టెక్నాలజీ అనే టెక్నాలజీ ద్వారా డీజిల్ క్వాలిటీ పెరుగుతుంది. సో జియో బీపీ పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ కొట్టించుకుంటే వెహికల్ మైలేజ్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. జియో బీపీలో రెస్టారెంట్ అండ్ గ్రాసరీ స్టోర్సే కాకుండా జియో బీపీ కంపెనీ క్యాస్ట్రాల్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకొని ఇంజిన్ ఆయిల్ అండ్ లూబ్రికెంట్స్ లాంటి ప్రొడక్ట్స్ని కూడా మనకి ఆఫర్ చేస్తుంది. సో ఇలా ఆల్ ఇన్ వన్ పెట్రోల్ బంక్స్ని జియో బీపీని క్రియేట్ చేయడానికే జియో బీపీ పెట్రోల్ బంక్స్ని లార్జ్ స్కేల్లో పెడుతున్నారు. సో ఇలాంటి ఆల్ ఇన్ వన్ ఫీచర్స్ ఉన్న బంక్స్ అనేవి మిగిలిన కాంపిటేటర్స్ లైక్ ఇండియన్ ఆయిల్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం లాంటి కంపెనీస్ దగ్గర ఇలాంటి బంక్స్ అనేవి లేవు. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ మీరు గమనించారు కదా. సో కాబట్టి ఈ మాస్టర్ ప్లాన్ని ముఖేష్ అంబానీ గారు వేశారు అండ్ మిగతా కాంపిటేటర్స్ని ఓడించడానికి ఈ ప్లాన్ని వేశారు. అండ్ ఒకవేళ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇండియాలో సక్సెస్ అయ్యి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ వస్తే చాలా ఈవీ కాంపిటీటర్స్ అండ్ ఈవీ కంపెనీస్ వస్తాయి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.